దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు? నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిజంగానే ఇక్కడ ఉన్న ఈ లోకంలో ఉన్న ఎవరితో పోల్చుకున్న దేవుడంతటి గొప్ప దేవుడు మరి ఇంకెవ్వరూ లేరు. ఆయనలాగా అద్భుతములు చేసేవారు లేరు. ఆయనలాగా ఆశ్చర్యకార్యములు చేసేవారు లేరు. అంతకు మించి ఆయన కన్నా పరిశుద్ధుడు ఇంకెవ్వరూ లేరు. అందుకని దేవుడు కూడా మనల్ని ఆయనలాగా పరిశుద్ధులై ఉన్నారో మనం కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన బిడ్డలు ఎవరూ కూడా పాపంలో పడి నశించిపోకూడదని, మరణించకూడదని చెప్పి, నరకానికి అప్పగించబడకూడదు అని చెప్పి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని కూడా మారమని చెప్తున్నాడు. అంతేకాక నిజంగా ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయనకి అందుకుంటున్న స్థుతులను బట్టి ఆయన అందరికన్నా గొప్పవాడు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు మరి ఇంకెవ్వరూ చేయలేరు. ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. ఎండిన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుడు, ఎండిన ఎముకలకు జీవం పోయగలిగిన దేవుడు, మరణించిన వారిని తిరిగి జీవింపచేయగలిగిన దేవుడు. ఇంకా ఎన్నో అలాగే ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్న మనల్ని కూడా తిరిగి జీవింపచేయగలడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, అయ్యో ఇంత పాపంలో పడిపోయాను, ఇంకా నన్ను ఎవరు రక్షించగలరు అని ఎవరైనా అనుకుంటున్నారేమో. అయితే రక్షించగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనకి మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు. ప్రభువా నన్ను రక్షించు అని ఒక్కసారి అడిగితే చాలు. ప్రభువా నా జీవితంలో ఈ కార్యం జరిగించు, నీ రక్షణ, నీ మహిమ కార్యం నా జీవితంలో చూపించు అని అడగగలిగితే, మనస్ఫూర్తిగా నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యములు చేస్తారు. అందుకని నిజంగా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఆయనకి పేరు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఆరాధించాలి అని కోరుకుంటూ వందనాలు.